నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన శరీరంలో సిరల్లోని జరిగేటువంటి రక్త ప్రసరణ సరిగ్గా జరక్క అది ఉబ్బిపోవడం వలన వెరికోస్ వెయిన్స్ అనే సమస్యను మనం తరచూ చూస్తూ ఉంటాం. సో, దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఏ కారణాలతోటి ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంది? ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు వాస్కులర్ సర్జన్ డాక్టర్ హేమంత్ గారు ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి. హలో సార్. హాయ్. సార్ ఎగ్జాక్ట్‌లీగా మనకి వెయిన్స్‌లోనే అసలు ఏం జరగటం వల్ల వెరికోస్ వెయిన్స్ అనే సమస్యను మనం చూస్తాం? సో, మనకి బాడీలో వీనస్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ సిస్టమ్. సో, వీనస్ సిస్టమ్ అంటే ఏంటి? మన బాడీలో ఉన్న ఫ్రెష్ బ్లడ్ యూజ్ అయిపోయిన తర్వాత మిగిలిన బ్లడ్‌ని డీఆక్సిజనేటెడ్ బ్లడ్‌ని వెనక్కి తీసుకెళ్లేదాన్ని వీనస్ సిస్టమ్ అంటాం. సో, వీనస్ సిస్టమ్‌లో 2 రకాలుంటాయి. ఒకటి ఓకే. డీప్ వీనస్ సిస్టమ్, ఇంకోటి సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్. సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్‌లో వచ్చే ప్రాబ్లమ్‌ని వారికోస్ వెయిన్స్ అంటాం. సో, ఏం జరుగుతుంది ఈ వారికోస్ వెయిన్స్? జనరల్‌గా వెయిన్స్‌లో భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా బ్లడ్‌ని హార్ట్‌కి తీసుకెళ్ళాలి. హ్మ్. సో, ఈ బ్లడ్ భూమి ఆకర్షణ శక్తి వ్యతిరేకంగా వెళ్ళటానికి 2 రకాలుగా బాడీలో సిస్టమ్ జనరేట్ అయింది. హ్మ్. ఒకటి ఏంటంటే వాల్వ్స్ ఉంటాయి. వెయిన్స్‌లో వాల్వ్స్ ఉంటాయి. సో, హ్మ్. అది ఒక డైరెక్షన్‌లోనే బ్లడ్‌ని పంపిస్తది. సో, ఇలా క్లోజ్ అయ్యి ఉంటది. బ్లడ్ పైకెళ్తున్నప్పుడు ఓపెన్ అవుతది. బ్లడ్ మళ్ళీ వెనక్కి రాకుండా ఆపేస్తా ఉంటాయి. హ్మ్. వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కాఫ్ మజిల్, కాఫ్ పంప్ అంటాం. సెకండ్ హార్ట్. అది పంప్ చేస్తూ ఉంటది. మనం నడిచినప్పుడు కానీ, కాలు కదిపినప్పుడు కానీ, మనం యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు కానీ, ఆ కాఫ్ పంప్ ఏం చేస్తదంటే ఇప్పుడు సెగ్మెంట్‌కి ఇది వెయిన్ ఇలా ఉంటే మధ్యలో ఒక వాల్వ్, ఇక్కడ ఒక వాల్వ్ ఉంటది కదా! ఈ కాఫ్ పంప్ ఇలా ప్రెస్ చేసినప్పుడు వెయిన్ దగ్గరికొచ్చి బ్లడ్ ఒక సెగ్మెంట్ పైకెళ్తది. మళ్ళీ నెక్స్ట్ మనం యాక్టివిటీ చేసినప్పుడు ఇంకో సెగ్మెంట్ పైకెళ్తది. అలా ఓకే. సెగ్మెంట్స్‌గా బాడీలో వీనస్ సిస్టమ్‌లో బ్లడ్ పైకి వెళ్తూ ఉంటది. హుహు. సో, ఈ సూపర్ఫిషియల్ వెయిన్ అనేది చర్మానికి కింద ఉంటది. డీప్ వెయిన్ అనేది బోన్‌కి దగ్గరలో ఉంటది. ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్, డీప్ వెయిన్స్ కూడా మధ్యలో కమ్యూనికేటివ్ వెయిన్స్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటాయి. వాటిని పర్ఫొరేటర్స్ అంటాం. ఫైనల్‌గా ఈ సూపర్ఫిషియల్ అంటే చర్మం కింద ఉండే సిస్టము గ్రాయిన్ దగ్గర మెయిన్ డీప్ వెయిన్‌లో కనెక్ట్ అయిపోయి అక్కడి నుంచి పైకెళ్తది. సో, హ్మ్. ఈ జంక్షన్ ఏదైతే ఉందో ఆ జంక్షన్ దగ్గర మెయిన్ వాల్వ్ ఉంటది. దాన్ని సెఫ్నోఫిమరల్ జంక్షన్ అంటాం. హ్మ్. ఆ జంక్షన్ ఎప్పుడైతే రిఫ్లెక్స్ అవుతుందో జనరల్‌గా ఆ జంక్షన్‌లో కూడా ఒకే డైరెక్షన్‌లోనే బ్లడ్ వెళ్ళాలి. ఓకే. సూపర్ఫిషియల్ సిస్టమ్ నుంచి డీప్ సిస్టమ్‌లోకి వెళ్ళాలి. కానీ ఆ జంక్షన్ ఎప్పుడైతే వీక్ అయ్యి బ్లడ్ వెనక్కి రివర్స్ అవుతుందో ఆ పేషెంట్స్‌లో వారికోస్ వెయిన్స్ వస్తాయి. సో, ఈ ఓకే. జంక్షన్ ఎందుకు వీక్ అవుతుంది? ఎందుకు రిఫ్లెక్స్ వస్తుంది? ఏం జరుగుతుందంటే చాలామంది పేషెంట్స్ ఎక్కువ సేపు కూర్చొని ఉండటం గానీ, ఎక్కువ సేపు నుంచుని ఉండడం గానీ జరుగుతుంది. వీళ్ళలో ఏమవుతుందంటే కాఫ్ పంప్ ఇన్యాక్టివ్ అయిపోతుంది. వీళ్ళు కాళ్ళు అసలు కదపను కూడా కదపరు. హ్మ్. కాళ్ళని అలా ఉంచేస్తారు. సో, ఏమవుతుందంటే వెయిన్‌లో ఇప్పుడు వాల్వ్ ఇలా కాంపిటెంట్‌గా ఉంది. ఈ వెయిన్ అనేది ఎప్పుడైతే బ్లడ్ వెయిన్‌లో ఎక్కువ ఉండిపోయిందో పైకి వెళ్ళకపోవడం వల్ల వెయిన్ సైజ్ పెరుగుతుంది. హ్మ్. వెయిన్ సైజ్ పెరిగేసరికి ఈ వాల్వ్ డిస్టెన్స్ కూడా పెరిగిపోతుంది. ఓకే. ఈ వాల్వ్ డిస్టెన్స్ పెరగడం వల్ల బ్లడ్ రివర్స్ అవుతది. అలా ఓకే. క్రానిక్‌గా రివర్స్ అవ్వటం వల్ల ఈ వాల్వ్ వీక్ అయిపోయి డ్యామేజ్ అయిపోతుంది. సో, ఇదేంటంటే ఒక 10-15 ఇయర్స్ టైమ్‌లో పేషెంట్స్ క్రానిక్‌గా అంటే ఈ డీప్ వెయిన్స్ అనేది మీకు డ్యామేజ్ అయినా కూడా మనకి పెద్దగా తెలిసే అవకాశం ఉండదంటారా? తెలీదు. ఓకే. అవునా? డ్యామేజ్ అయిపోయి మొత్తం సింప్టమ్స్ అన్నీ వచ్చి ఫైనల్ స్టేజ్‌లోనే తెలుస్తది. సో, హుహుహు. ఇది రాకుండా మనం ప్రివెంట్ చేస్తూ కేర్ తీసుకుంటేనే బెటర్. సో, ఇది ఏంటంటే మీకు ఇందాక చెప్పినట్టుగా ఒకటి మన లైఫ్ స్టైల్ వల్ల వస్తది వారికోస్ వెయిన్స్ అనేది. ఇంకోటి ఫ్యామిలీస్‌లో రన్ అవుతూ ఉంటది. సో, హ్మ్. ఫ్యామిలీస్‌లో రన్ అయ్యేది ఎలా వస్తదంటే నేనిప్పుడు మీకు చెప్పాను గదా! ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల ఎక్కువసేపు నుంచొని ఉండటం వల్ల కాల్లో బ్లడ్ పూల్ అయిపోయి ఈ వెయిన్స్ సైజ్ పెరుగుతది. బ్లడ్ ఎక్కువ ఉండటం వల్ల. పంప్ అవ్వట్లేదు కదా పైకి. హ్మ్. ఎక్కువ ఉండటం వాల్వ్ ఇన్‌కాంపిటెన్స్ వస్తది. వాల్వ్ డిస్టెన్స్ వస్తడం వల్ల. కొంతమందిలో ఏమవుద్దంటే ఈ వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ ఇన్‌బోర్న్‌గా వీక్‌గా ఉంటాయి. ఓకే. స్ట్రాంగ్‌గా ఉండవు. హ్మ్. సో, వాళ్ళలో ఏమవుతదంటే బ్లడ్ పూల్ అవ్వకపోయినా సరే వాల్వ్ వీక్ అయిపోతది. అది ఓకే. ఫెమిలియల్. సో, ఇలాంటి వారికోస్ వెయిన్స్ ఏంటంటే మనకి ఫ్యామిలీస్‌లో రన్ అవుతూ ఉంటాయి. చిన్న పిల్లల్లో వస్తూ ఉంటాయి. 20, 25, 30 ఇయర్స్‌లోనే మనకు ప్రెజెంట్ అయిపోతారు వీళ్ళు హుహు. వారికోస్ వెయిన్స్‌తో. ఇంకొక సెట్ ఆఫ్ గ్రూపు లైఫ్ స్టైల్ చేంజెస్. టీచర్స్, మాకులా సర్జన్స్, క బస్ కండక్టర్స్, ఎక్కువ సాఫ్ట్‌వేర్ సేపు ఇంజినీర్స్. నిలబడ్డం అది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఎక్కువసేపు కూర్చొనుంటారు. హ్మ్. వీళ్ళందరిలో వచ్చేది సెకండరీ వారికోస్ వెయిన్స్ అంటాం. సెకండరీ అంటే ఏంటంటే మనం తెచ్చిపెట్టుకున్నది. ప్రైమరీ అనేది దేవుడిచ్చింది. పాపం మన ప్రమేయం లేదు. దేవుడే ఇన్‌బోర్న్‌గా జెనెటిక్‌గా ఇచ్చాడు. వాళ్ళని హ్మ్. మనం అనటానికి ఏం లేదు పాపం. ఈ సెకండరీది మాత్రం వాళ్ళదే తప్పు. వాళ్ళు హ్మ్. కేర్ తీసుకోకపోవటం వల్ల, వాళ్ళు జాగ్రత్తగా లేకపోవటం వల్ల వచ్చింది ఈ సెకండరీ వారికోస్ వెయిన్స్. సో, వీళ్ళలో ఏం జరుగుతుందంటే వాల్వ్ ఇన్‌కాంపిటెన్స్ వచ్చిద్ది. వాల్వ్ ఇన్‌కాంపిటెన్స్ రావటం వల్ల క్రానిక్‌గా కాల్లో బ్లడ్ పూల్ అయిపోతా ఉంటది. సో, ఆ బ్లడ్ వెసల్ లోపల బ్లడ్ పూల్ అవుతే మెల్లగా ఆ బ్లడ్ వెసల్‌లోంచి లీక్ అయిపోతుంది బ్లడ్. చర్మం కిందకొచ్చేసి చర్మం నల్లగా అవ్వడం స్టార్ట్ అవుతుంది.
ఓకే. చర్మం నల్లబడిన తర్వాత దాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేసి వదిలేస్తే మెల్లగా అక్కడ అల్సరస్ పుండు పడుతుంది. ఇంకొకసారి పుండు పడిందంటే పుండు మానదు. ఇంకా అది అలా పెరుగుతూ వెళ్ళిపోతే సంవత్సరాలు అలాగే ఉంటుంది ఆ పుండు. దాన్ని వీనస్ అల్సర్ అంటాం. వీనస్ అల్సర్ అనేది రెడ్‌గా ఉంటది. ఆర్టీరియల్ అల్సర్ అంటే కాలికి బ్లడ్ సరిగ్గా వెళ్ళకపోవటం వల్ల. అది డ్రైగా, నల్లగా ఉంటది. ఆర్టీరియల్ అల్సర్. ఓకే. సో అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. కంప్లీట్‌లీ ట్రీట్మెంట్ ఈస్ డిఫరెంట్. 2 వేరు. అసలు రెండిటికి అంటే సంబంధం ఈ లేదు. వెరికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళల్లో వారికోసిల్ అండ్ హార్ట్ అటాక్స్ రావటానికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? యెస్. సో, వారికోస్ వెయిన్స్ వచ్చిన పేషెంట్స్‌లో ప్రైమరీ వారికోస్ వెయిన్స్ అంటే మీకు చెప్పాను కదా! ఫ్యామిలీస్‌లో వచ్చే పేషెంట్స్‌లో వారికోసీల్ అంటే ఏంటంటే టెస్టిస్‌కి సప్లై చేసే వెయిన్స్‌లో ప్రాబ్లమ్. ప్రైమరీ వారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్‌లో ఈ వారికోసీల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఇన్‌బోర్న్‌గా వెయిన్ వీక్‌గా ఉంటది. సో, ఎక్కడైనా సరే బాడీలో ఉన్న వెయిన్స్ అన్ని వీక్‌గా ఉండే ఛాన్స్ ఉంటది. సో, వాళ్ళకి వారికోసీల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటది. కానీ ఏ పేషెంట్స్‌కైనా సరే వారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్ ఐదర్ ఇట్ ఇస్ ప్రైమరీ ఆర్ సెకండరీ హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉండవండి. హార్ట్‌కి వారికోస్ వెయిన్స్‌కి డైరెక్ట్‌గా హార్ట్‌కి వారికోస్ వెయిన్స్‌కి సంబంధం లేదు. వారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్ హార్ట్‌కి ఏదో ప్రాబ్లమ్ వచ్చిందని భయపడొద్దు. ఈ మిస్నోమర్ ఎందుకు వచ్చిందంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనే ప్రాబ్లమ్ ఉంది. మీకు ఇందాక చెప్పినట్టు 2 సిస్టమ్స్ ఉంటాయి. డీప్ సిస్టమ్, సూపర్ఫిషియల్ సిస్టమ్. ఈ డీప్ సిస్టమ్‌లో క్లాట్ ఫార్మ్ అవుద్ది కొంతమందిలో. ఈ క్లాట్ ఫార్మ్ అయినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఈ క్లాట్ డిస్లాడ్జ్ అవుతది అక్కడి నుంచి. కాళ్ళలోంచి డిస్లాడ్జ్ అయ్యి లంగ్స్, హార్ట్‌లోకి వెళ్తది. దాన్ని పల్మనరీ ఎంబోలిజం అంటాం. సో, ఇది చాలా సీరియస్ కండిషన్. పల్మనరీ ఎంబోలిజం వచ్చిన పేషెంట్స్‌లో 30-40 పేషెంట్స్ చనిపోతారు. మనకు టైం కూడా ఇవ్వరు. విదిన్ మినిట్స్ ఆర్ అవర్స్ చచ్చిపోతారు. అందుకు ఆ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఉన్న పేషెంట్స్‌లో హార్ట్‌కి క్లాట్ ఎళ్లి చనిపోతారు కాబట్టి దాన్ని అలా వెయినే కాబట్టి అది కూడా ఈ సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్ వారికోస్ వెయిన్స్ కూడా వెయినే కాబట్టి ఈ వారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్‌కి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని మిస్నోమర్ వచ్చుండొచ్చు. కానీ వారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్‌కి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ లేవు. పర్సే వాళ్ళకి జెన్యూన్‌గానే ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్ ఉంటే ఉండొచ్చు కానీ ఈ వారికోస్ వెయిన్స్ వల్ల అయితే హార్ట్ ప్రాబ్లమ్ రాదు. సో, ఇప్పుడు మరి దీనికి ట్రీట్మెంట్స్ విషయానికొస్తే దీనికి ఎక్కువగా లేజర్ ట్రీట్మెంట్ ప్రిఫర్ చేస్తా వస్తున్నారు చాలామంది. లేజర్ ట్రీట్మెంట్ అసలు ఎవరు చేసుకోవచ్చు? ఓపెన్ సర్జరీ అనేది ఎవరికి అవసరం పడుతుంది? సో, ఇదివరకు 90% ఓపెన్ సర్జరీ చేసేవారు. 10% లేజర్ చేసేవారు. ఇప్పుడు 95% లేజరే చేస్తున్నాం. ఓన్లీ 5% ఓపెన్ సర్జరీ చేస్తున్నాం. ఓపెన్ సర్జరీ అంటే ఏంటంటే ఈ డ్యామేజ్ అయిన వెయిన్ మొత్తాన్ని తీసేస్తాం. లేజర్ అంటే వెయిన్ లోపలే ఉంటది. దాన్ని బర్న్ చేసేస్తాం. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే వెయిన్ తీయకుండా బాడీ లోపలే ఉంచి దాన్ని బర్న్ చేసేస్తే లేజర్. అది తీసేస్తే ఓపెన్ సర్జరీ. కానీ బ్లడ్ సప్లై అనేది అక్కడితో ఆగిపోతుంది కదా! మరి వెళ్ళదు కదా! యెస్. వెరీ గుడ్. సో, ఏం జరుగుతుందంటే ఈ పేషెంట్స్‌లో సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్ జంక్షన్ మీకు చెప్పినట్టుగా సూపర్ఫిషియల్ సిస్టమ్ డీప్ సిస్టమ్‌లోకి వెళ్తుంది కదా! ఆ జంక్షన్ రిఫ్లెక్స్ అవుతుంది. ఈ రిఫ్లెక్స్ అవ్వటం వల్ల ఏమవుద్దంటే ఈ వెయిన్ ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ వెయిన్ దాని పని ఎలాగో చేయట్లేదు. పోనీ అది చేసే పని అది చేయకుండా వదిలేసినా పెద్ద నష్టం లేదు. మనకేం జరుగుతుందంటే ఈ డీప్ సిస్టమ్ ఉంది కదా! ఈ డీప్ సిస్టమ్ హార్ట్‌లోకి బ్లడ్ ఎళ్తది కదా! అది కూడా రివర్స్ అయ్యి ఈ సూపర్ఫిషియల్ సిస్టమ్ ద్వారా వెనక్కొస్తది. అంటే కాల్లో బ్లడ్ మొత్తం మళ్ళీ కాలికి వెనక్కెళ్ళిపోతుంది. ఈ సిస్టమ్ ఓపెన్ ఉండటం వల్ల. సూపర్ఫిషియల్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయిన సూపర్ఫిషియల్ సిస్టమ్ ఓపెన్‌గా ఉండటం వల్ల డీప్ వెయిన్ నార్మల్‌గా పనిచేసే డీప్ వెయిన్‌లోంచి బ్లడ్ కూడా రిఫ్లెక్స్ అయ్యి వెనక్కి వచ్చేస్తుంది. సో, ఇట్ ఈస్ కాజింగ్ మోర్ హార్మ్. సో, దాన్ని ఉంచటం వల్ల లాభం ఏమీ లేదు. అది తీసేస్తే ఏం జరుగుతుందంటే ఈ రిఫ్లెక్సింగ్ బ్లడ్ ఆగిపోతుంది. ఈ డీప్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సూపర్ఫిషియల్ సిస్టమ్ చేసే పని మొత్తం ఇది టేక్ ఓవర్ చేస్తది. ఇది టేక్ ఓవర్ చేసుకొని ఇది బ్లడ్ వెనక్కి పంపిస్తుంది. ఆ లేజర్ సర్జరీ చేయటం వల్ల మంచే తప్ప హార్మ్ అయితే జరగదు. ఎప్పుడు కంప్లీట్‌గా డ్యామేజ్ అయిన వెయిన్‌లో. నార్మల్‌గా ఉన్న వెయిన్‌లో మనం చేస్తే డెఫినెట్‌లీ ఇట్ విల్ కాజ్ హార్మ్. ఇంకొకటి ఇందాక మీకు చెప్పినట్టు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఉంది కదా! అందులో ఏంటంటే డీప్ సిస్టమ్ బ్లాక్ అయిపోయింది. క్లాట్ ఫార్మ్ అయ్యి బ్లాక్ అయిపోయింది. వీళ్ళలో ఓన్లీ సర్వైవింగ్ సిస్టమ్ ఈజ్ సూపర్ఫిషియల్ సిస్టమ్. సో, వీళ్ళలో లేజర్ చేసామనుకోండి డీప్ సిస్టమ్ ఆల్రెడీ బ్లాక్ అయిపోయింది. మనం లేజర్ చేసి సూపర్ఫిషియల్ సిస్టమ్‌ని బ్లాక్ చేస్తున్నాం. సో, ఆ పేషెంట్స్‌కి ఉన్న సింప్టమ్స్‌కి 10 టైమ్స్ పెరిగిపోతాయి. సో, వి షుడ్ డిసైడ్ టు ఆపరేట్ ఆన్ విచ్ పేషెంట్. వాడికి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఉంటే కనుక వాడికి సూపర్ఫిషియల్ సిస్టమ్‌ని కూడా రిమూవ్ చేసేస్తే ఇంకా కాళ్ళ నుంచి బ్లడ్ వెనక్కి వెళ్ళడానికి స్కోప్ లేకుండా చేసినట్టు మనం. సో, వీఆర్ కాజింగ్ మోర్ డ్యామేజ్ దెన్ ట్రీటింగ్ ద పేషెంట్. సో, వీ షుడ్ బి వెరీ విజిలెంట్ అండ్ కేర్ఫుల్ ఇన్ డిసైడింగ్ టు ట్రీట్ విచ్ పేషెంట్. పేషెంట్‌కి తెలియదు కదా! వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ ఉంది ఏంటన్నది. మనమే ఎగ్జామిన్ చేసి డిసైడ్ చేయాలి వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ చేయాలని. సో, మీరు అడిగిన ఇంకో క్వెషన్ ఎవరిలో సర్జరీస్ చేయాలి? సో, వారికోస్ వెయిన్స్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ సింప్టమాటిక్ వి షుడ్ ఆపరేట్. నాకు స్కాన్ చేసినా నాకు వారికోస్ వెయిన్స్ ఉందని రావచ్చు. బట్ ఐఎమ్ నాట్ సింప్టమాటిక్. నాకు సింప్టమ్స్ లేనప్పుడు నేను నా లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకుని యాక్టివిటీస్ పెంచుకుని కంప్రెసివ్ స్టాకిన్స్ అని ఉంటాయి. అవి వేసుకుంటే
మోస్ట్లీ రిఫ్లెక్సింగ్ సిస్టమ్ నార్మల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. నార్మల్ అంటే వెనక్కి తీసుకెళ్ళాము, ఇంక ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా ఆపగలుగుతాం. సో ఓన్లీ ఫ్యూ పేషెంట్స్, సెలెక్టెడ్ పేషెంట్స్లోనే మనం చేయాలి. ఎవరు వాళ్ళు? ఒకటి, కాలు నల్లగా అయిపోయి పుండు పడిపోయిన పేషెంట్స్లో డెఫినెట్గా మనం సర్జరీ చేయాలి. అది వాళ్ళకి సర్జరీ చేస్తేనే పుండు హీల్ అవుతుంది, లేకపోతే హీల్ అవ్వదు. ఇంకొకటి, కొంతమందిలో వ్యారికోజ్ వెయిన్స్ బ్లీడ్ అవుతాయి, బ్లీడింగ్ వ్యారికోజ్ వెయిన్స్ అంటాం. వాళ్ళలో ఖచ్చితంగా చేయాలి. వీళ్ళిద్దరూ అయితే అబ్సల్యూట్ ఇండికేషన్ ఫర్ సర్జరీ. ఇంకోటి ఏంటంటే, కొంతమంది ఫీమేల్స్లో కాస్మెటిక్ పర్పస్ వాళ్ళు అడుగుతారు, నాకు వెయిన్స్, కాళ్ళలో వెయిన్స్ కనిపిస్తున్నాయి, ఐ డోంట్ వాంట్ దిస్ విజిబుల్ వెయిన్స్ అని అడుగుతారు. వాళ్ళలో కూడా చేయొచ్చు. వీళ్ళలో తప్ప ఇంకెవరిలోని వ్యారికోజ్ వెయిన్స్ సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు లేజర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా స్టాకింగ్స్ అనేది యూస్ చేయాల్సిన అవసరం ఉంటుందా? 100% యూస్ చేయాలి. లేజర్ సర్జరీ చేసిన తర్వాత వీళ్ళు స్టాకింగ్స్ యూస్ చేయకపోతే మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. రికరెన్స్ అంటే ఏంటి? మీకు ఇందాక చెప్పాను కదా, కమ్యూనికేటింగ్ వెయిన్స్ ఉంటాయని. డీప్ సిస్టమ్కి, సూపర్ఫిషియల్ సిస్టమ్కి కమ్యూనికేటింగ్ వెయిన్స్ ఉంటాయి. వాటిలో కూడా వాల్వ్స్ ఉంటాయి. సో ఓన్లీ సూపర్ఫిషియల్ నుంచి డీప్కే పంపిస్తుంది బ్లడ్. మనం మెయిన్ జంక్షన్ని అబ్లేట్ చేసేస్తాం. సో ఈ కమ్యూనికేటింగ్ వెయిన్స్ మీద ఇప్పుడు ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ఇవి సూపర్ఫిషియల్ సిస్టమ్ నుంచి డీప్ సిస్టమ్ బ్లడ్ పంపిస్తున్నాయి కదా, డీప్ సిస్టమ్ కదా ఇప్పుడు టేక్ ఓవర్ చేసింది. వీళ్ళు స్టాకింగ్స్ వేసుకోకపోతే ఏమవుతుందంటే, ఈ నార్మల్గా ఉన్న పర్ఫరేటర్స్ అన్ని రిఫ్లెక్స్ అయిపోతాయి, ఇవన్నీ ఓపెన్ అయిపోతాయి, డ్యామేజ్ అయిపోతాయి. సో మళ్ళీ సిమ్టమ్స్ నార్మల్ బ్యాక్ టు 1 వచ్చేస్తాయి. సో వీళ్ళు స్టాకింగ్స్ చక్కగా వేసుకుంటే సిమ్టమ్స్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండవు, కంఫర్టబుల్గా ఉంటారు. సో ఆల్రెడీ వూండ్ వచ్చేసిన వాళ్ళు ఉంటారు. సో తర్వాత మీరు ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా ఆ స్కిన్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది కదా. సో అది ట్రీట్మెంట్ తర్వాత నార్మల్గా తగ్గిపోతుందా, లేకపోతే ఇంకా కాస్మెటిక్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? సో కొంతమందిలో సివియర్ సివిఐ చేంజెస్ అంటాం, ఎగ్జిమాటస్ చేంజెస్, కాలు నల్లగా అయిపోతుంది. వీళ్ళలో మరీ సివియర్గా నల్లగా అయిపోయిన పేషెంట్స్కి మనం కంప్లీట్గా రికవరీ అయితే ఇవ్వలేము. ఎప్పుడైనా సరే మనం లేజర్ సర్జరీ చేస్తే అక్కడ దాకా ఎంత డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ని వెనక్కి తీసుకెళ్ళాం. కాలు బాగా నల్లగా అయిపోయింది, ఏదైతే నల్లగా అయిపోయిందో దాన్ని మనం వెనక్కి తీసుకెళ్ళలేం. కానీ చాలామంది పేషెంట్స్, ఒక 60-70% ఆఫ్ ది పీపుల్లో ఆ కాలు ఆ డార్క్గా అయిపోయింది కొద్దిగా తెల్లబడటం, చాలా మందిలో నార్మల్గా అవటం కూడా జరుగుతుంది. కానీ అందరికీ అలాగ అవుతుందని గ్యారంటీగా చెప్పలేం. సో దీనికి మెడిసిన్ అంటూ ఏమైనా ఉందా? ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక చూపించుకున్నట్లయితే దీనికి మెడిసిన్ అంటూ ఏమైనా ఉందా? ఎస్, మెడిసిన్ ఉంది. లైఫ్ స్టైల్ చేంజ్. లైఫ్ స్టైల్ని మనం మాడిఫై చేసుకుంటే అదే పెద్ద మెడిసిన్. సో ఏం చేంజ్ చేసుకోవాలి? మీరు సాఫ్ట్వేర్ వర్కర్ అనుకుందాం, కంప్యూటర్ ముందు కూర్చుంటారు. సో అట్లీస్ట్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ కంటిన్యూస్గా కూర్చుంటే అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అలా నడిచిరండి. మీ కాఫ్ పంప్ని యాక్టివేట్ చేయండి. ఎంత బ్లడ్ అయితే పూల్ అయిందో కాల్లో ఆ బ్లడ్ మొత్తం హార్ట్లోకి పంపించేసేయండి. లేదు అసలు నాకు కదలటం కుదరదు, నేను కూర్చుంటే 10 గంటల దాకా లేగను అంటే అట్లీస్ట్ కూర్చున్న చోట కాల్ని కదపండి, పాదం కదపండి. పాదం కదిపితే ఏమవుతుందంటే కాఫ్ పంప్ యాక్టివేట్ అవుతుంది, బ్లడ్ హార్ట్లోకి వెళ్తుంది. సో మీరు ప్రొలాంగ్ సిట్టింగ్ ఆర్ ప్రొలాంగ్ స్టాండింగ్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ 5 మినిట్స్ వాక్ అనే చేయండి. అది కుదరదంటే పాదం అన్న కదపండి. ఇది ఒకటి. ఇంకోటి, స్టాకింగ్స్ వేసుకోండి కాళ్ళకి. క్లాస్ 1 ఆర్ సపోర్ట్ స్టాకింగ్స్ అని వస్తాయి. అవి ఈ వ్యారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వేసుకుంటే ఆ బ్లడ్ని అది పంప్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు మీరు వాకింగ్ చేస్తూ ఉంటే వ్యారికోజ్ వెయిన్స్ ఫర్దర్ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. మీరు ఎక్కువ వెయిట్ ఉంటే కనుక వెయిట్ కూడా ఖచ్చితంగా తగ్గాలి. సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషను, వెయిట్ లూజ్ చేస్తే ఇట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ వ్యారికోజ్ వెయిన్స్. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్యారికోజ్ వెయిన్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, అండ్ దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్న విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మీలో ఎవరైనా వ్యారికోజ్ వెయిన్స్ తోటి సఫర్ అవుతూ ఉంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.